హాయ్ అండి, నా పేరు రవితేజ కన్నా. ఈయన బ్రదర్ రవి. మా టూర్ ఎక్కడికన్నా మన టూరు హైదరాబాద్. దేనికన్నా? ఆఫీస్ విజిట్ అండ్ గెజిటేటర్ కలవటానికి. ఏంటి ఈ వీడియో చేయడం ముఖ్యమైన కారణం ఏంటి? ట్రావెలింగ్ చేస్తున్నాము, 2014 నుంచి చేస్తున్నాం, ఇంతవరకు పెట్టలేదు. అసలు నేను పోస్ట్ చేస్తున్నా కానీ చేయట్లేదు. ఇప్పుడన్నా మారు మంది చెప్పకుండా చేస్తున్నాం ఇప్పుడు స్టార్టింగ్. సో మనకు మరి సపోర్ట్ చేస్తారంటావా? మనకి ఫుల్ సపోర్ట్స్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫాలోవర్స్ కూడా ఉన్నారు బాగా. మన ఆఫీస్ తరఫున చాలా బాగుంటది. కంటిన్యూ చేస్తుంటే ఫ్లైట్ లో తిరుగుతున్న ఎన్నిసార్లు తిరిగిన ఎప్పుడూ పెట్టలేదు. ఇక నుంచి అయినా చేస్తుండ్రు. ట్రావెలింగ్ నువ్వు చేస్తున్నావు కాబట్టి ఎన్ని చేయ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మనకు ఫుల్ ఫాలోవర్స్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఆఫీస్ తరఫున ఉన్నారు, మన స్టూడెంట్స్ ఉన్నారు. మనకు బాగుంటుంది ఫుల్ సపోర్ట్. సో అదేండి, మా బ్రదర్ చెప్పేది ఏంటంటే బేసిక్గా నేను 2014 నుంచి అవుట్ ఆఫ్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాను. అప్పటి నుంచి రీల్స్ వేస్తుంటే వాళ్ళు కూడా నేను మంచి ఒక బ్రాండ్. సో అది మీకు తెలియదే ఉంది, చాలామంది ఉన్నారు కాబట్టి కొత్తగా ఇప్పించి ఆయన ఎన్ని రోజు నుంచి అడుగుతూ ఉన్నాడు మా బ్రదరు చేయి అని చెప్పేసి. సో ఇవాళ డిసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ప్రజెంట్ మేము కోదాడ దాటి నియర్ సూర్యాపేట దగ్గరలో ఉన్నాము, దగ్గరగా. సో ఇవాళ నుంచి రీల్స్ స్టార్ట్ చేస్తామండి. అండ్ వీడియోస్ కూడా యూట్యూబ్లో పెడతాము, ఇన్స్టాలో పెడతాం, ఫేస్బుక్లో పెడతాము. డెఫినెట్గా మాకు సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, అండ్ లైక్స్ కూడా చేయండి, దాంతోపాటు షేర్ కూడా చేయండి. ఓకేనా? అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఎప్పుడు అప్పుడు వెళ్ళినావు కదా సింగపూర్ ఎయిర్పోర్ట్ వెళ్తా ఫిలిప్పీన్స్. ఇప్పుడు 2014 నుంచి వెళ్తానే ఉన్నా. అంత ఐడియా రాలేదు. రీసెంట్ గా వెళ్ళినప్పుడు నువ్వు చాలా సేపు ఉన్నావు, అవన్నీ చూపెట్టిన మాకు రాకుండా. ఫుడ్ ఎయిర్పోర్ట్ లాంజ్లు బాగుంటాయి, చాలా బాగుంది. స్టార్టింగ్ లో టైం లేదు, అంత టైం లేకపోతే హాంకాంగ్ లో పెట్టిన ఒకసారి. హాంకాంగ్ వెళ్ళినప్పుడు అదే హాంకాంగ్ టు వెళ్ళు చూడు. అసలు హాంకాంగ్ టు మనీలకి ఫిలిప్పీన్స్ వెళ్ళేటప్పుడు అన్ని తీస్తే మస్తు ఉంటాయి. నీ పాడికి రేంజ్ ఎలాంటివి పెట్టం. టైం ఎక్కడ ఉంది అన్న, రోజు కాల్స్ వస్తా. ఎంతసేపు తీస్తాం ఒక రీలు? సరే కానీ ఏం సంగతులు ఇంకా చెప్పు. చూడు మన వర్షానికి అన్ని ఎట్లయితే బెటర్ ఇటు అన్ని వచ్చేస్తుంటాయి నీళ్ళు మ్యాక్సిమం. అన్నా టీ బ్రేక్ తీసుకుందామా? తీసుకుందాం. ఇప్పుడు ఎక్కడ బాగుంటుంది? ఇక్కడ గోదావరి రుచిలో మన సూర్యాపేటలో బాగుంటుంది. ఏది మన రెగ్యులర్ తాగేదే కదా? రెగ్యులర్ తాగేది బాగుంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు గోదావరి రుచుల దగ్గరికి వచ్చేసాం. డ్రైవింగ్ ఎంజాయ్, హ్యాపీ సీట్ పడుకుంటావు. నేను ఎప్పుడు పడుకున్నా సంకనాకి పోయేది. నాకు నేర్చుకున్నట్టే నేర్చుకోవద్దు అంటావు. ఎన్నిసార్లు నేర్చుకుంటావు? ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవచ్చుగా, పోతా ఇవ్వచ్చుగా. హైవే మీద నేర్పించారు అలా టచ్ ఉంది కాబట్టి ఐడియా. చెప్తేగా పెట్రోల్ అయిపోయిందన్న. బంక్ ఎక్కడ ఉంది? దగ్గరలో ఎలా దగ్గర కొన్ని ఉన్నాయి. మరి ఏ బంక్ అయితే బాగుంటది? భారతీయ అన్న. భారతీయ ఎందుకు? భారతీయ ఎందుకంటే ఏందన్న నాకు తెలియదు, చెప్పు. దాంట్లో ఏంటంటే బంక్ లో మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే వాడు స్కామ్ చేయడు ఫస్ట్. ఓకే, కొంచెం మైలేజ్ వస్తుంది భారత్. రెండు ఏంటంటే కొంచెం క్వాలిటీ ఉండిద్ది. సో మనకి అది బెనిఫిట్ కదా. అవును, క్వాలిటీ ఉంటే మనకు కొంచెం మైలేజ్ వస్తుంది, నీట్గా ఉంటుంది బండి కూడా. సో అలా అని చెప్పి రెవెన్యూ బంకులు బ్యాడ్ అని కాదు. సో ఫస్ట్ నుంచి మనకి చాలా మంది సజెషన్ భారతే పెట్రోల్ బంక్ ది బెస్ట్ అంటారు. సో అందుకని భారత పెట్రోల్ బంకే మనం ఎక్కువ చూస్ చేస్తాం. మైలేజ్ కూడా ఎక్కువ వస్తుందా? మైలేజ్ కూడా బాగుంటుంది. సో అందుకని
ఇంకేంటన్న విషయాలు మరి? టీ బ్రేక్ అయిపోయింది, ఇంకా జర్నీ స్టార్ట్. నువ్వు మాత్రం డ్రైవింగ్ మాత్రం నేర్చుకోకు. నేర్చుకోవద్దని చెప్తాను, నేను చేస్తానంటేనే వద్దంటాను. ఎట్లా చేస్తావు అంటే నీకు డ్రైవింగ్ రాదు, స్టీరింగ్ ఇచ్చేసి నువ్వు పడుకోమంటావా? స్టీరింగ్ ఇచ్చి పడుకోమని ఎవరైనా చెప్తారా? మరి లేకపోతే డ్రైవింగ్ నేర్చుకుందా అని ఆలోచన ఉండేది. ఎప్పుడు చూసినా తేజానే డ్రైవ్ చేయాలి, తేజానే డ్రైవ్ చేయాలి, ఆడైతే తేజానే డ్రైవ్ చేయాలంటే ప్రతిసారి. నీ డ్రైవింగ్ మస్తు ఉంటుంది తేజ, నీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ నీది అంతా కరెక్టే కాదంట్లా. నేను ఒక రోబోట్ అయితే కాదు కదా. కాదు, నేను ఒప్పుకున్నది. ఈసారి నేను నేర్చుకొని డ్రైవింగ్ నేనే ఎప్పుడు ఎప్పుడు హ్యాపీగా దజ్జాగా ముందర సీట్లో కూర్చుంటావు, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతావు, గురక పెడతావు, మధ్య గురంగా పెడతాం కూడా. అది ఎలా ఉంటుందంట మరి? నువ్వా నేనా అంటే డ్రైవింగ్ చేస్తా, నేను నిద్రపోయి గురక పెడతానా? నేను మామూలుగా ఎప్పుడు పడుకుంటాను తేజ, అసలు ఎప్పుడు పడుకోవాలి నా జర్నీలో. భలే చెప్తావు. టైర్డ్ అయితే తప్ప దేనికి టైర్డ్ అవుతావు? ఏం పని? కూర్చోడానికి కూడా టైర్డ్ అవుతావా? ఎక్కడ కాదు, ఇంటికి ఎప్పుడన్నా రేర్ కాదు. ఇంటికాడ ఏం పని చేస్తావు నువ్వు అసలు? బేసిక్ గా ఏం పని చేస్తాను, ఎంత వర్క్ చేస్తాను అనుకున్నా. అవునా? ఏది ఒక ఎక్సర్సైజ్ ఒక వర్క్? ఎక్సర్సైజ్ కాదు, నీ మీద నాకు కోపం ఉందన్న. దేనికి? నిన్ను బేసిక్ గా మరి లైవ్ లో చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదులే కానీ, వీడియో చేసి నేను చెప్పలేకపోతున్నాను కానీ. చెప్పవద్దు. సో టైం వస్తుంది నాకు, టైం వచ్చాక చెప్తా నీ సంగతి. వస్తుంది, పక్కాగా వస్తుంది. నిద్రపోని నిన్ను, మరి ఏం చేస్తాడండి? నిద్రపోని నేను. పోకిరి మూవీలో మన ప్రకాష్ రాజు నిద్రపోతే కొడుడే. సో అలా చేయాలి నిన్ను కూడా. దానివల్ల ఉపయోగం ఏంటి? హ్యాపీనెస్. దేనికి హ్యాపీనెస్? మా డ్రైవింగ్ నేను చేస్తున్నాను, హ్యాపీ దజ్జాగా పక్కన కూర్చుంటున్నావు. నేను చెప్పాను నీ డ్రైవింగ్ మస్తు ఉంటుందని చెప్తున్నా. రీల్స్ చూసుకుంటున్నావు, ఎవరైనా ఫోన్ చేస్తేనే మంచిగా మాట్లాడుకుంటున్నావు. సో నాకు అనిపించిందిగా. అనిపించకుండా ఎలా ఉంటది? అరే రే బంకు మో చూస్తా మిస్ చేసావు. నీకు చెప్పాను చూసావు, నాదే నువ్వు గుర్తు ఎక్కువ. ఏం పని చేస్తావు నువ్వు అసలు? నెక్స్ట్ బంక్ లో చెప్తాను. నెక్స్ట్ బంక్ లో చెప్తా, లేకపోతే డైరెక్ట్ హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాం. హైదరాబాద్ వెళ్దాం, నెక్స్ట్ బంక్. ఇంకండి ఇలా ఉండిద్ది ఇంత రోజు జర్నీ. హ్యాపీగా ఉంటుంది నాతో ఉంటే. సో చాలా ఇంకా వీడియోస్ చేస్తాక పెడతాను నేను. అన్న టోల్గేట్ దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? బేసిక్గా నేను టోల్గేట్ దగ్గర క్రాస్ అవ్వాలంటే బండి ఆగినప్పుడు ఏం చేయాలి? కార్ ఆగినప్పుడు న్యూట్రల్ చేసుకోవాలి. మరి ఫస్ట్ గేర్ వేయాలంటే ఏం చేయాలి? నేను ఫస్ట్ గేర్ వేసుకోవాలి. నువ్వు నీ మోకాలు తీసుకొచ్చి అక్కడ అడ్డు పెడితే నేను గేర్ ఎట్లా వేస్తావు అనుకున్నా? డ్రైవింగ్ చేయవు, కాళ్ళు అడ్డు పెడతావు, గురక పెడతావు, నిద్రపోతావు, దజ్జాగా ఫోన్లు మాట్లాడుకుంటావు, వెనకాడేమో కీ అని చెప్పి గోల చేస్తాడు వాడు. ఎట్లయితే ఎట్లానా నీతో? ఎట్లయితే ఎట్లా జర్నీ సాగించావు? అందుకే నీకు ఒకటి చెప్పాను, నాకు లైవ్ లో నేను చెప్పలేకపోతాను, మనసులో నుంచి రావట్లేదు. చెప్పలేను, అది చెప్పకూడదు, చెప్పని అసలు చెప్పకూడదు. ఆ వాడు చెప్పకూడదు అంటే చెప్పకూడదు అంతే. అసలు అదే చెప్పాగా, నిద్రపోతావు. నీ ఇందాకలు ఏమంటావు? నిద్రపోలేదు అంటావు, నిద్ర రాదంటావు. మరి ఎంతసేపు నిద్రపోతావు? జస్ట్ లెక్కంగానే అట్లా అంటావు. అట్లా నీతో నిద్రపోవా? కళ్ళలో ఏం చేస్తావు తెలుసా? యాపకాయలకి పైన చిన్న పిన్ను లాంటి ఉంటుంది, పుల్ల లాంటి. యాపకాయలు పుల్లలు ఉంటాయి, దాన్ని కాడలు అంటారు. చిన్న కొంచెం చిన్న కట్ చేసుకుని ఈ సైజు కంటికి పెట్టుకో. ఒకవేళ నిద్రపోయినట్టు తెలిసిపోయింది నాకు. ఓ మేలుకొని ఉన్నాడని అనుకుంటాను నేను అప్పుడు, ఎందుకంటే కంటికి కింద పైన పెడతావు కాబట్టి. అంతే, నిద్రపోవచ్చు అట్లా కూడా. ఉన్నారు ఎవరి దగ్గర టాలెంట్ వాళ్ళు ఉంటారన్నా. ఉన్నారు, ప్రపంచం ఎందుకు లేరు? అంతే కదండి, ఉన్నారు కదా. ఇగో ఈయనలాగే చెప్తాడు నేను కరెక్ట్గా నిద్రపోనంటాడు, ఎమ్మండి కార్యక్రమాలు నిద్రపోతాడు. నన్ను మాత్రం అసలు ఫోన్ చేసి పనుకుతున్నాండి. ఫోన్లు చేసి బూతులు మాట్లాడకూడదు అన్న, నేర్చుకో. పెద్దవాడివి, నేను నీకు చెప్పకూడదు. నేను ఎప్పుడు మాట్లాడినా అన్నావుగా, ఫోన్ చేసి పారా
వద్దండి తప్పు, మనం మాట్లాడకూడదు. సరే ఈ ఒక్కసారికి వదిలేసింది, సారీ అనంతరం నేను సారీ చెప్పానండి, నెక్స్ట్ టైం రిపీట్ అవుతాం. సరే అన్న, విషయంతో గుర్తుపెట్టుకో, నెక్స్ట్ టైమ్స్ నువ్వు మాత్రం జాగ్రత్తగా నేను టోల్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు మేలుకో. కాలు ఎక్కడుందో మోకాలు ఎక్కడుందో చెక్ చేసుకో ఫస్ట్. చేసుకుంటాను, మర్చిపోకు, ఇబ్బంది పెట్టకు నన్ను. ఓకే, నీకేం బ్రహ్మాండంగా పడుకుంటావు, ఇంటికాడ పడుకుంటావు, కార్లో పడుకుంటావు, హ్యాపీ హ్యాపీ జీవితం ఇది. హ్యాపీ చేస్తావు అంటే కార్లో ఉన్నంతసేపు పక్కన పెడితే రిమైండర్ అంతా హ్యాపీ కదా నీ జీవితం, కరెక్టే కదా. అంతకాలం హ్యాపీ. ఎక్కడో గుచ్చుకుందండి, ఏం చేయలేము ఇంకా. సో లైట్ ఫెయిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి 6:38 అయిందండి. దగ్గర హైదరాబాద్ 110 కిలోమీటర్స్ ఉంది. మ్యాక్సిమం ట్రాఫిక్ లేదు కాబట్టి త్వరగానే రీచ్ అవుతాము. ఒకప్పుడంటే మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి స్పీడ్కి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి తప్పదు స్లోగా వెళ్ళాలి, ఫ్యామిలీ ఉంది కాబట్టి. ఇంకొచ్చేసరికి ఇంకేముందండి, రీచ్ అయితే హైదరాబాదు, అది అదొక వేరు హైదరాబాద్. సో నిన్నే వినాయకుడి నిమజ్జనాలు కంప్లీట్ అయిపోయినాయి హైదరాబాద్లో. సో యాక్చువల్ నిన్నే మా ప్లాన్ ఉంది, నిన్న నిమజ్జనాలు ఉన్నాయని చెప్పి సిటీ అండ్ ట్రాఫిక్ అని చెప్పి ప్లాన్ చేసుకెళ్ళేది, ఇవాళ ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే విజయవాడ టు హైదరాబాదు. సో విజయవాడ నుంచి సూర్యాపేట దాకా వచ్చేటప్పుడు జాగ్రత్త చూసుకోనండి, అక్కడెక్కడ వర్షం పడినాయి కదా ఈ మధ్య. సో ఏమైందంటే అక్కడ మనకి చిన్న గుంతలు ఉన్నాయి, చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటారండి. పెద్ద కార్లు అయితే ఇబ్బంది లేదు కానీ చిన్న కార్లు అయితే ఇబ్బంది. సో జాగ్రత్త అండి. ఫైనల్ పెట్రోల్ బంక్ వచ్చామండి, ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాము. సో మా అన్న ఏం చేస్తాడంటే క్యాషా కార్డా అంటాడు, మా అన్నకేమో ఫోన్పే అని చెప్తాను కార్డే అంటాడు. ఎక్కడ దొరికాడు, ఏం చేద్దాం, తప్పదు, కొన్ని రోజులు భరించాలి అండి మనం. దిగిపోయిందన్న, కార్లో కూర్చుంటావా? అన్నా చెప్పు. ఇన్ని రోజు నాతో పాటు ట్రావెల్ చేస్తున్నావు కదా, నువ్వు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సిల్లీ క్వశ్చన్స్. ఎన్నాళ్ళు పెట్రోల్ కొట్టించేప్పుడు అడిగావు, అడిగాను. ఫుల్ ట్యాంక్ కొట్టించామని చెప్పి ఎట్లా చేసింది అడిగావు కదా. అడిగినప్పుడు ఏమని అడిగావు, లెఫ్ట్ దా రైట్ దా అని అడిగావుగా. మామూలుగా బేసిక్గా పెట్రోల్ I-20 వెహికల్స్ కానీ లేకపోతే చిన్న వెహికల్స్ కానీ పెట్రోల్ కొట్టించినప్పుడు ఫుల్ ట్యాంక్ అనేది రైట్ సైడ్లో టాప్లోకి వెళ్ళింది పాయింట్స్ ఫుల్ ట్యాంక్. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే బండి హీట్, ఎంత హీట్ అది చూసావా, మిడిల్లో పాయింట్ చూసావా, ఆ పాయింట్ దగ్గర బైక్ వెళ్ళింది అనుకో, హై అయింది అనుకో, ఇంజిన్ ఆపేయాలి మనం, హీట్ ఎక్కిపోయినట్టు. అర్థమైందా? నేర్చుకోన్నా ప్లీజ్ అన్న, దండం పెడతా. ఎందుకని ఎట్లా చేస్తావు, ప్రతి ఒక్కటి అడుగుతావు, ప్రతి ఒక్కటి డౌటే, ఎన్నిసార్లు తెలుసుకుంటావు ఏంది? రోజు చేస్తే నాకు వస్తుంది. సరే ఇంకొక డౌట్ అడిగావు, నేనేం అడిగానన్నా క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ ఎక్కడ ఉంది అని అడిగా, నువ్వేం చెప్పావు? క్లచ్ చేసి లెఫ్ట్ ఉంటుంది అన్నా, మిడిల్ లేవు యాక్సిలేటర్ ఉంటుంది అన్నాను. ఏం మాట మారుస్తున్నావు అన్నా, ఇంత టైంలో ఇంత మాట మారుస్తాను మరీ దారుణంగా. లెఫ్ట్ ఏమో క్లచ్, రైట్ ఏమో బ్రేక్. అన్న ఏం చేశాడంటే ఫోన్లో చెక్ చేసుకున్నాడు, ఫస్ట్ ఏమన్నా తెలుసా, లెఫ్ట్ క్లచ్ అన్నాడు, రైట్ ఏమో బ్రేక్ అన్నాడు, మరి యాక్సిలేటర్ అడిపోయింది మధ్యలో. తర్వాత గుర్తొచ్చింది చూడండి ఎలా కవర్ చేస్తాడు. దగ్గర 5 years నుంచి నాతో పాటు ట్రావెల్ చేస్తాడు. బ్రేక్ క్లచ్ ఎక్కడుంటే తెలియదు, మళ్ళీ కార్ డ్రైవింగ్ కూడా వెళ్ళాడు కొన్ని రోజులు నేర్చుకోవడానికి, అది కూడా గుర్తులేదు. పక్కన అతను డ్రైవింగ్ చేసినట్టే ఉంది, మేము డ్రైవింగ్ పోయినా కానీ. రెండోది ఏంటంటే ఈయన అన్న ఎట్లా ఉంటాడంటే, ఇప్పుడు కార్ ఇచ్చేసి నేను డ్రైవ్ చేస్తానంటాడు, కార్ ఇచ్చేసి నేను పడుకున్నాను అనుకోండి, అది ఎటు కూడా వెళ్ళిపోయింది. ఎగ్జాంపుల్ నరేంద్ర అని చెప్పి నాకు తమ్ముడు అంటాడు, డ్రైవర్గా ఉండేవాడు నా దగ్గర. ఒకరోజు హైదరాబాద్ ఆఫీస్ పని మీద నేను ఎలాగ అన్నంలో పంపించినప్పుడు వాడు ఆల్మోస్ట్ అది I-10 కారు, ఇంకో కారు ఉంది అది I-10 అని 100, 120 దొక్కుతున్నాడు. వాడికి ఆ రూట్ కొత్త,
ఎక్కడ స్పీడ్ బ్రేకర్లో రోడ్ అంతా బాగుంటుంది అనుకున్నాడేమో. ఒక దగ్గర రంగానే ఇలా హైట్ ఉంది, అప్పు ఉంది బాగా. నెక్స్ట్ కార్ ఇలా లేసి ఇలా కూర్చుంది. అప్పుడు నుంచి డ్రైవింగ్ అంటే మా వాళ్ళు భయపడతారు. ఎందుకన్నా జీవితంలో మళ్ళీ ఆ డ్రైవింగ్ లో కూడా పక్క నిద్ర కూడా ఉంది. గొంట్లోకి వెళ్ళిపోయింది అనుకున్నా ఆల్మోస్ట్. అసలుకి అసలు చాలా డేంజర్ డ్రైవింగ్. బేసిక్ గా నాకు తేజ అన్నను లింగం అన్న ఒకరు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళు డ్రైవింగ్ నేర్పించారు నాకు హైవే మీద. నేను నేర్చుకుంది డ్రైవింగ్ టాటా ఇండికా మీద నేర్చుకున్నా. సో సపరేట్ క్లాసెస్ తీసుకుంది ఏం లేదు. ఆన్ ద వేలో వాళ్ళతో పాటు వెళ్తానే నేర్చుకున్నాను. దేవుడి దానిలో వాళ్ళ హ్యాపీగా కార్ డ్రైవ్ చేస్తున్నాను. వాళ్ళిద్దరికి రుణపడి ఉంటా, డ్రైవింగ్ మంచిగా నేర్పించారు కాబట్టి. డ్రైవింగ్ ఎంత బాగుంటుంది అన్న. డ్రైవింగ్ తిరిగిలేదు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అది చెప్పావు ఇందాకలా. మళ్ళీ ఎందుకు అనిసార్లు నాకు తెలుసు కాబట్టి డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉంటది. చాలా నీట్ గా డ్రైవింగ్ చేస్తా. సో ఇంకో విషయం ఏంటంటే దగ్గరగా అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నాం, వచ్చేసాము, రీచ్ అవ్వబోతున్నాము. ఇక్కడ నుంచి సింగిల్ రోడ్ వస్తుంది, స్లోగా వెళ్ళాలి అంతే. ఇంకేం చెప్దామా? ఓకే, రీచ్ అయిన తర్వాత ఇంకోటి చేద్దాం. ఓకే, డ్రైవింగ్ మాత్రం ఈ దగ్గర నేర్చుకోకండి. కాలేజీ ఎక్కడ కనపడినా డ్రైవింగ్ క్లచ్ బ్రేక్ ఎక్సలేటెడ్ ఉంది అడగండి. ఆ పాయింట్ మాత్రం మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.